అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారి యొక్క ఆదేశానుసారం కలెక్టర్ గారు ఈ క్వారీస్ పైన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆర్డీఓ గారు, డిఎస్పి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ కమిటీలో మెంబర్స్. ఈ కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ 20 days కావస్తుంది. ఇప్పటివరకు 2 పెద్ద లొకేషన్స్లో లక్కడారంలో ఉన్నటువంటి 37 మైన్స్, కాజుపల్లిలో ఉన్న 41 మైన్స్, మొత్తం 78 మైన్స్ ఇప్పటివరకు పరిశీలించడం జరిగింది. అధికారులు వారి యొక్క నిబంధనలకు అనుసరించి ఏడీ మైన్స్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ వాళ్ళు కూడా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ప్రతిరోజు ఇదే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటివరకు ఇందులో తీసుకున్నటువంటి చర్యల కారణంగా సంతోష్ శాండ్ అండ్ మినరల్స్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 4 మైన్స్ను కూడా క్లోజ్ చేయడానికి ఆర్డర్స్ వచ్చినాయి. అవి ఎంఎస్ ఆస్ట్రా రాక్ మైనింగ్ లిమిటెడ్ ఎల్ఎల్పి లక్డారం, ఖాడా మైనింగ్, లారా స్టోన్ క్రషర్స్, రామా స్టోన్ క్రషర్స్ అని ఈ క్లోజర్స్ ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఇమీడియట్ తక్షణమే వీటికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం, అక్కడ ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పేపర్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు క్లోజర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇస్తారు. ఈ ఆర్డర్స్ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది. ఇది మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపున ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇవన్నీ క్లోజ్గా ఉంటాయి. మొత్తం ఇప్పటివరకు 5 మైన్స్ క్లోజ్ అయినాయి. వీటితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లక్కడారంలో 22 మైన్స్ సంబంధించిన ఒక సవివరమైన రిపోర్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీతా గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాతక్ గారు ఈ కాజుపల్లిలో ఉన్నటువంటి 38 మైన్స్ సంబంధించిన ఒక సవివరమైన రిపోర్ట్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సబ్మిట్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటిపైన విచారణ చేసి తగు చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. అతి త్వరలో అక్కడి నుంచి కూడా మనకు ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏడీ గారు కావచ్చు, డీడీ గారు కావచ్చు, 6 మైన్స్కి సంబంధించిన వాటిపైన షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో వీటి మీద కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అది షోకాజ్ నోటీస్ మన డీడీ గారు ఇచ్చింది. వెంకటేష్ గౌడ్ క్వారీ, గంగోత్రి మెటల్ ఇండస్ట్రీస్, రాక్ శాండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ కాజుపేటలో ఉన్నాయి. వీటితో పాటు డీడీ గారు కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అరుణా స్టోన్ క్రషర్స్ అండ్ రిలీమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వారికి డీడీ గారు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మొత్తం 6 వాటి మీద చాలా సీరియస్గా వాటి మీద షోకాజ్ నోటీస్ ఇచ్చి ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఆ త్వరలో కూడా అప్రాపరేట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇటు మైన్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు లక్కడారంలో 4 క్రషర్స్ సంబంధించి ఎక్స్టెంట్లో క్వారీ జరుగుతున్న కారణంగా 5 క్రషర్ల పైన కేసెస్ బుక్ చేశాం. అదేవిధంగా కాజుపల్లిలో 8 క్రషర్ల పైన కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. వాటికి నోటీసెస్ ఇచ్చి వాటి క్లోజర్స్ ప్రాసెస్ అనేది అది త్వరలో కూడా కంప్లీట్ చేస్తాం. 27th రోజు వాటికి సంబంధించిన ఫైనల్ సర్వే ఉంటుంది. ఫైనల్ సర్వేలో కూడా అది గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్సెస్గా క్వారింగ్ జరిగినట్టయితే ఇమీడియట్గా డీడీ మైన్స్ గారికి మా తరపున రాసి కూడా వాటిని క్లోజ్ చేయడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా ఇప్పటివరకు 79 వెహికల్స్ సీజ్ చేశారు. దాదాపు 22,20,450 రూపీస్ వాటి కింద ఫైన్ లాగా తీసుకోవడం జరిగింది. సో
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 5-6 టీమ్స్ ఏర్పాటు చేశారు. వెహికల్స్ ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నాయి, వెళ్తున్నప్పుడు ఓవర్లోడింగ్ ఉన్నదా, నార్మల్గా ఉందా అనేది కూడా చూసి దాని మీద చాలా విజిలెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఈ మొత్తం యాక్టివిటీతోని కొంత ఈ లకడారము, కాజుపల్లి, ఈ సంగారెడ్డి సరౌండింగ్స్లో ఉన్నటువంటి యజమానులు నిబంధనల ప్రకారం క్వారీ చేయడానికి చర్యలు తీసుకున్నట్టు కూడా మాకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. సో ఎటువంటి ప్రశాంతంగా నిబంధనలకు అనుసరించి క్వారీ చేయడం అనేది ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ నిబంధనలకు లోబడి చేస్తే మాకు కూడా అభ్యంతరం లేదు. అందరూ కూడా ఎడ్యుకేట్ చేయడం, అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడం, ఇటు ఓనర్స్ని ఎడ్యుకేట్ చేయడం అనేది ప్రధానమైన లక్ష్యం. అందులో భాగంగానే కొంతవరకు ఫ్రూట్స్ అనేటివి కనబడుతున్నాయి. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తము 78 క్వశ్చన్స్ సంబంధించిన ఎంక్వైరీ చేశారు. అందులో ఒక 3 వయలేషన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ లకడారంలో వాటికి సంబంధించి వాటి మీద కూడా కేసెస్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఎక్కడైతే FTL ఎంక్రోచ్మెంట్స్ ఉందో రిమూవ్ చేయడం, వాటి మీద కూడా కేసెస్ బుక్ చేయడం అనేది అది జరుగుతూనే ఉంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన నూతనంగా ఈ మధ్య వచ్చిన DSP గారు వీటి మీద చాలా పర్టికులర్గా ఉన్నారు. ముఖ్యంగా ఓవర్లోడింగ్ వెహికల్స్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్స్ కావచ్చు కూడా. ఇంకా ఎక్స్ప్లోజివ్ సంబంధించిన ఒక టీం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది ఫీల్డ్లో. ఇప్పుడే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ వాళ్ళు మన లకడారంలో కానీ కాజుపల్లిలోకి సంబంధించినటువంటి ఈ మైనింగ్ సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే RDO గారు కానీ, ఇరిగేషను, మైనింగ్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి రైడ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కాజుపల్లిలో రైడ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ లేకపోవడంతో, ఎక్స్ప్లోజివ్ పర్మిషన్ లేకపోవడంతో 2 ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్షియల్ యాక్ట్ కింద మనం కేసెస్ బుక్ చేయడం జరిగింది. తర్వాత కూడా అట్లనే అక్కడ మిగతా చెక్ చేస్తున్నప్పుడు ఈ లారీలలో ఈ మెటీరియల్ తీసుకుపోతుంటే చెక్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఈ రాయల్టీ కట్టినట్టు కానీ. దాని మీద కూడా మనం కేసెస్ కూడా బుక్ చేసాం. అందులో ఒక 11 కేసెస్ బుక్ చేసాం. తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో మేము చెక్ చేస్తున్నప్పుడు ఈ RDO, రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు కానీ చెక్ చేసినప్పుడు కొన్ని ఈ FTLకి సంబంధించి అక్కడ ఒక చెరువు ఉంది, చెరువుకు సంబంధించి FTLలో కూడా కొంత మైనింగ్ చేస్తూ అక్కడ కొంచెం డంప్ చేస్తే అందులో కూడా మనం 5 కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ అన్నిటి మీద కూడా సివియర్గా మొన్న కూడా మళ్ళీ చెకింగ్ పెట్టి చెక్ చేస్తే అందులో భాగంగా కూడా ఒక 16 వెహికల్స్ని పట్టుకోవటం, అందులో ఓవర్లోడ్ కానీ మిగతా నామ్స్ ప్రకారం వాళ్ళు ఫాలో కాకపోవడం వల్ల వాళ్ళు సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇక్కడ జరుగుతున్నట్టు ఇర్రెగ్యులారిటీస్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడం కోసమని మేము కంటిన్యూషన్గా రైడింగ్ చేస్తాము. అన్నిటిని కూడా తొందరలోనే ఇంకా పర్మిషన్స్ కూడా ఏం లేనట్టయితే వాటి మీద యాక్షన్ తీసుకుని సీరియస్గా యాక్షన్ తీసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.